మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని, 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జూన్ 5వ తేదీన కాంగ్రెస్లో చేరతారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, అలాగనే త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని కూడా ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 6 ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని, డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని, ఎమ్మెల్సీ కవిత అయితే తెలంగాణ రాష్ట్ర పరువు తీసిందని ఆయన వ్యాఖ్యానించారు.